హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సరే, అందరూ బాగున్నారు. ఓకే అండి. ఇవాళ రవ్వ లడ్డు చేస్తున్నానండి. రవ్వ లడ్డు అయిపోయింది కదా. మినప్పచ్చడి. రవ్వ లడ్డు కిందటి వీడియోలో చేశాను. మినప్ప పచ్చడి. ఎవరి మినప్పచ్చడి? నెల్లూరి వారి మినప్పచ్చడి. నెల్లూరు వాళ్ళు ఇలా చేసుకుంటారండి. మనం ఏం చేస్తాము, ఆ మినపప్పు వేయించేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తాం. మిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం. కానీ వాళ్ళు అలా కాదండి. ఏం చేస్తారు, కావలసిన మినపప్పు, పచ్చడికి కావాల్సిన మినపప్పు మినప గుళ్ళు ఎర్రగా వేయించేసుకుని పక్కన పెట్టుకుంటారు. మిరపకాయలు కూడా ఏం వేయక్కర్లా. మిరపకాయలు కూడా వేయించేసి ఎన్ని కావాలో అన్ని మిరపకాయలు వేయించేసి పక్కన పెట్టుకుంటారు. అప్పుడు చింతపండు నానబెట్టుకుంటారు. అంత చింతపండు నానబెట్టుకుంటారు. నానబెట్టుకుని మినపప్పు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి యువతలు కొంత మినపప్పు పట్టి పెట్టాలి. కొంచెమే గ్రైండ్ చేసుకోవాలి. ఆ కొంచెం గ్రైండ్ చేసి యువతల పెట్టుకుంటారు. మిరపకాయలు గ్రైండ్ చేసి యువతల పెట్టుకుంటారు. తర్వాత చింతపండు గ్రైండ్ చేసేసి ఇవన్నీ మిరపగుండ, మినుములు గుండ ఇవన్నీ కలిపేసి ఇంకోసారి గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేసినంత ఈ మినప గుళ్ళు ఉన్నాయి కదా, విడిగా ఇన్ని గుళ్ళు అట్టి పెడతాం. ఆ గుళ్ళను కూడా కలిపి తీసేయాలి. ఇంకా గ్రైండ్ చేయకూడదు. అది వారి స్పెషల్. సో అలా నెల్లూరు వారి మినపచ్చడి అని పెట్టాను. వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారు. నాకు అలా కుదిరిందా అంటే కుదిరిందనే చెప్పుకోవాలి. చూద్దాం. ఆ నెల్లూరు ఆవిడికి ఇచ్చాను పచ్చడి. ఆవిడ ఎలా ఉంది అనేది ఆవిడ చెప్తారు. మిగతా వాళ్ళందరికీ బాగుంది, మరి అందరికీ బాగుండాలిగా. మీకు ఎలా ఉందో చెప్పండి. కరకరలాడుతూ నోటి కిందకు వస్తూ, ఆ పప్పు నోటి కిందకు వస్తూ ఎంత బాగుందోనండి పచ్చడి. నెల్లూరు వారి మినప పచ్చడి. నచ్చిందా? లైక్ చేస్తారా? చూడండి, చివరి వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోను అంటే చేసుకోండి. సరేనా? చివరి వరకు వీడియో చూడండి. బాయ్. మరో అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి అది అంటారా? మినపచ్చడి అండి. ముందుగా దానికి కావాల్సినవి ఏంటంటే, ముందుగా మిరపకాయలు వేయించి పెట్టుకోవాలి. మినప గుళ్ళు వేయించి పెట్టుకోవాలి. ఆ కలర్ వచ్చేటట్టు ఎర్రగా వేయించి చూసారా ఎలా ఉన్నాయో? అంత ఎర్రగా ఉండాలి. వేయించి పెట్టుకున్నాక చింతపండు నానబెట్టాలి, ఉడకబెట్టాలి వేయటానికి. అది చింతపండుతో పాటు ఉప్పు కూడా చూసి వేసుకోండి. అంతేనండి దీనికి కావాల్సినవి. అంతే. గ్రైండ్ చేసేసుకోవాలి. మిరపకాయలు గ్రైండ్ చేసేసుకున్నాక మినపప్పు సగం ఉంచి సగం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ రెండు కలిపేసేయాలి. గ్రైండ్ చేసి తీసుకుని అన్నీ కలిపేసేయాలి. తర్వాత మిగిలిన మినపప్పు ఉంది కదా గుళ్ళు, ఆ గుళ్ళు కలిపేసేయాలి. తర్వాత ఇంగు పోపు వేసుకుని తిరగమాత వేసుకోవాలి. ఒక జీలకర్ర ఒకటే వేసానండి నేను. అంతే, మినపచ్చడి రెడీ అయిపోయింది.